ముఖ్య ఉద్దేశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వారసులు ఎవరనేది ఒక చర్చ నడుస్తుంది. నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి మరి ఇప్పుడే మీరు ఎన్టీఆర్ బిడ్డ అయిన నందమూరి హరికృష్ణ గారు మాట్లాడడం జరిగింది. సో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు తన తాతగారే స్వయాన ఎన్టీఆర్ నా అంశ కాబట్టి నా పేరు ఎన్టీఆర్ పేరు పెట్టాలని చెప్పి ఆయనే చెప్పారు. సో ఇది చరిత్రలో ఎవరో మాత్రం విషయం మనో చేస్తున్నారు. ముఖ్యంగా మరి ఈరోజు మరి నాడు 2009 వరకు ఎన్టీఆర్ గత 16 సంవత్సరాలుగా మరి పార్టీకి దూరంగా పెట్టబడ్డారు. ఇవాళ అవసరానికి వాడుకొని ఇవాళ పక్కకు పెట్టారు. ఇవాళ నిజంగా ఈ రోజుకి కూడా మొన్నే చూసాం, బెంగళూరు వెళ్తే ఆయన ఫాలోయింగ్ చూసాం. పక్క రాష్ట్రంలో కూడా పోలీసులు కంట్రోల్ చేయలేపారు. అంత ఆయుధం మన చేతిలో పెట్టుకొని ఈరోజు ఇతరుల మీద డిపెండ్ అవటం నిజంగా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా అర్థం కావట్లేదు. మరి వేళ నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్యన డిబేట్ పెడితే ప్రజలు ఎన్టీఆర్ వైపే మొగ్గు చూపుతున్నారు తప్ప నారా లోకేష్ మొగ్గు చూపట్లేదు. అంటే ఒక నాయకుడిని వృద్ధాలను చూస్తున్నారు తప్ప మన తెలుగు జాతిని కాపాడదాం, రాష్ట్ర ప్రజలను కాపాడదాం అన్న ఆలోచనే లేదు. ఈరోజు మేము ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చామంటే రేపు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. రేపు రాష్ట్రంలో మొత్తం యావత్ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అంటే కర్ణాటక, తమిళనాడులో కూడా ఒక అద్భుతంగా చేయబోతున్నారు, అఠాసంగా చేయబోతున్నారు. మరి మేము ఒకటే కోరుతున్నాం, ఇదే పరిస్థితిలో రేపు కానీ 2020 ఎలక్షన్కి వెళ్తే మీరు గెలవగలరని అడుగుతున్నారు మిస్టర్ లోకేష్. ఈరోజు మీరు సింగిల్గా వెళ్ళగలరని అడుగుతున్నారు, వెళ్ళలేరే. మరి అలాంటప్పుడు ఎందుకు లోకేష్ ఎన్టీఆర్ దూరం పెట్టారని చెప్పి డైరెక్ట్గా సూటిగా నిన్నే ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా వారసులు కూతురు బిడ్డ అవుతారా, కొడుకు బిడ్డ అవుతారని చెప్పి నేను ప్రజలను అడుగుతున్నా. ఈరోజు ఎన్టీఆర్కి అన్ని అర్హతలు మనం చేస్తాను. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీని నడపాలని నాయకుడు సత్తా చంద్రబాబు నాయుడు తర్వాత అది ఒక ఎన్టీఆర్కి మనం చేస్తాం. మరి ఇవాళ రాష్ట్రంలో ఇంత దయనీయ పరిస్థితిలో ఇవాళ ఉన్నారు అంటే నిజంగా నేను ఒకటే కోరుతున్నాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, యువతని, మొత్తం అందరినీ ఎన్టీఆర్ కావాలా వద్దా అనేది తేల్చమని చెప్పి ప్రజల్ని కోరుతున్నా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. నాకు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక లక్ష్యంతో, ఆశయంతో పెట్టారు. ఆ మహానుభావుడు ఆశయాల్ని మనం ముందుకు తీసుకొచ్చే బాధ్యత నేటి యువత పైన ఉంది. ముఖ్యంగా మొన్నే చూసాం, తమిళనాడులో విజయ్ పార్టీ పెడితే ప్రబంధం చూసాం. అంటే ఇవాళ అంతటి ప్రబంధం ఈరోజు పవన్ కళ్యాణ్ కంట జూనియర్ ఎన్టీఆర్కి ఉంది ఆ ప్రబంధం. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎందుకంటే మన చేతిలో ఉన్న ఆయుధాన్ని పక్కకు పెట్టి ఇతరుల మీద డిపెండ్ అవటం ఇది తెలుగుదేశం పార్టీకి తగునా అని ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే కోరుతున్నాను, ప్రజల కోరుకునే వరకు చేయాలి తప్ప ఇదే పరిస్థితులు వెళ్తే తెలుగుదేశం పార్టీకి 2029 భవిష్యత్తు కష్టమే మనం చేస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అందువల్ల ఇప్పటికే మేలుకోమని కోరుతున్నాను. రేపు జరగబోయే మహానాడులో నేను కార్యకర్తలు పిలిపిస్తున్నాను, ఆలోచించండి. ఎందుకంటే మన చేతులు ఆయుధం పెట్టుకొని ఇతరుల మీద డిపెండ్ అవటం ఇది ఎన్టీఆర్నే అవమానపరిచి మనం చేస్తాను. ఎన్టీఆర్ ఎప్పుడు డిపెండ్ అవ్వాలా, సింహంలా బతికారు, సింహంలాగా పార్టీ పెట్టారు. ఎవరైనా నాడు కాంగ్రెస్ పార్టీ చీల్ చందాలిచ్చారు. మరి అలాంటి పార్టీ ఇవాళ ఇతరుల మీద డిపెండ్ అవుతుందంటే ఇది అవమానమా కాదని ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా ఆలోచించని చెప్పి కోరుతున్నారు. అలాగే మొన్న 17వ తారీఖుని నారా లోకేష్ గారిని గూగుల్ డేటా పైన చర్చకు రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే గూగుల్ డేటా ఒక పెద్ద స్కామ్ మనం చేస్తున్నాం. 500 ఉద్యోగాలు మించి రాని గూగుల్ డేటాకి 27,000 కోట్ల రాయితీలు ఎందుకు ఇచ్చారు మిస్టర్ లోకేష్ అడుగుతున్నా. ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు అమెరికా లాంటి దేశంలోనే గూగుల్ డేటాని తరిగి కొడుతుంటే తీసుకొచ్చి ఆ గుద్దుబండిని మన ప్రాంతంలో పెట్టడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అడుగుతున్నారు. 500 ఉద్యోగాల కోసం 27 కోట్ల రాయితీలు ఇస్తారు అడుగుతున్నారు. ఇదే 99 పైసలు మీరు అప్పు చెప్తారంటే రాష్ట్రం అభివృద్ధి వెళ్తుందా, వినాశకు వెళ్తుందని అడుగుతున్నారు.